వెజిటేబుల్స్ అలాగే కోడిగుడ్డును వేసుకొని ఒకసారి ఇలా కానీ పలావ్ తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. తర్వాత అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అలాగే యాలకులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలను వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు అలాగే పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి అలాగే నువ్వులను ఈ మూడిటిని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ అడుగంటకుండా నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో జీడిపప్పు అలాగే టమాటాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న క్యారెట్ అలాగే బంగాళాదుంపలను వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు తీసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్న సమయంలోనే ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మన పలావ్ అనేది రెడీ అవుతుంది. ఈ పలావ్ని గోంగూర పచ్చడితో కానీ లేకపోతే చికెన్ కర్రీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా మీకు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా ఉంది మామయ్య టేస్ట్? అబ్బో 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 అబ్బో, అసలు చెప్పుకోవడానికి లేదు. ఆహా, ఓహో.